నమస్తే మాస్టర్ అందరికీ కూడా. ఇటువంటి ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందరికీ కూడా పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అదేవిధంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ పరిచయం చేసినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి నా ఆత్మాభివందనాలండి. అదేవిధంగా ఈ జూమ్ సెషన్ లో ఉన్నటువంటి అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. అదేవిధంగా ఈ భవిష్యత్తులో చూడబోయేటువంటి జూమ్ సెషన్ ని, ఈ వీడియోను చూడబోయేటువంటి వారందరికీ కూడా నా శుభాకాంక్షలు మాస్టర్స్. థ్యాంక్ యూ అనండి ఆల్ మాస్టర్స్. వాయిస్ ఓకే కదా మేడం? ఇంకా కొంచెం థ్యాంక్ యూ. మాస్టర్స్, మనందరము కూడా పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడబడి ఈ భూమి మీద మనం ఆనందం పొందటానికి, కొన్ని అనుభవాలను పొందటానికి ఈ భూమి మీదకి వచ్చాము. కానీ అంటే ఉన్నత లోకాలలో మనకేమవుతుంది అంటే సంకల్పం తోటి మనకి ఆ కోరికలు అనేవి కానీ, లేకపోతే ఆనందాలు కానీ, అవన్నీ కూడా ఎట్ ఎ టైం మనకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎటువంటి ప్రయత్నమో లేకుండానే మనకి అవన్నీ కూడా, ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆత్మాయణం అనేటువంటి బుక్ కనుక మనం చదివేటట్లయితే మనకి ఏ తలంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా చెప్పడం అనేది జరిగింది మాస్టర్. సో దానికోసం అక్కడ సంకల్పంతో కాకుండా మన కర్మలు, అంటే మనం కొన్ని విషయాలను చేయాలి, ఆ చేయటం ద్వారా కొంత అనుభవాన్ని, ఆనందాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా మనం కొంత తల్లిదండ్రులని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సమాజాన్ని, లేకపోతే బంధువుల్ని, వీళ్ళందరినీ ఎన్నుకొని మనం ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాం, అంశాత్మలుగా వస్తూ ఉన్నాం. ఆ వచ్చే క్రమంలో వచ్చిన తరువాత ఇక్కడ మనం నిజంగా ఆనందాన్ని పొందుతున్నామా, ఆ అనుభవాలను పొందుతున్నామా, సరైనటువంటి అనుభవాలని పొందుతున్నామా, మనం ఏదైతే కోరుకొని వచ్చామో వాటిని అన్నిటినీ పొందుతున్నామా, లేకపోతే మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామా, ఎదుర్కొనేటట్లయితే ఆ సమస్యలను ఎందుకు ఎదుర్కొంటున్నాము, అవన్నీ కూడా తెలుసుకుందాం మాస్టర్స్. సో మనకి సమస్యలు అనేవి జనరల్ గా ఏంటి అంటే కొన్ని రకాల కారణాల వల్ల ఈ సమస్యలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ గా కనుక మనం చెప్పుకునేటట్లయితే, మన పూర్వజన్మల్లో మనం చేసేటువంటి చర్యల వలన లేదా కర్మల వలన, కర్మఫలంగా కొన్ని సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట. వాటినే మనకేమంటారంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ విధంగా మనం కొన్ని సమస్యల్ని పూర్వజన్మల ద్వారా కొన్ని తీసుకొచ్చుకుంటాం. అంతేకాకుండా మన జీవిత ధ్యేయం గనక, అంటే మనం ఏ పని అయితే చేయాలని చెప్పి ఈ భూమి మీదకి వచ్చామో ఆ పనిని చేయకుండా వేరే పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, అట్లాంటప్పుడు కూడా కొన్ని సమస్యల్ని తీసుకోవటానికి అవకాశం ఉందన్నమాట. మనంతట మనంగా సృష్టించుకోవటానికి అవకాశం ఉంది. జనరల్ గా మనం ఒక ఎగ్జాంపుల్ కింద కనుక చూసుకునేటట్లయితే, ఇప్పుడు 10th క్లాస్ చదవమని చెప్పి ఒక స్టూడెంట్ ని పంపించాం అనుకోండి, మన పిల్లవాడిని. వాడు 10th లో ఆ క్లాసుకు కావాల్సినటువంటి సబ్జెక్టును కాకుండా మిగతా అన్ని విషయాలలో చాలా మంచిగా ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు అనుకోండి, అన్నిటినీ కూడా మొదటి శ్రేణిలో కనుక అతను ఉత్తీర్ణుడు అవుతూ ఉన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఆటల్లో కానీ, పాటల్లో కానీ, లేకపోతే అదర్ యాక్టివిటీస్ లో కనుక అతను అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తూ అసలు సబ్జెక్ట్ అయినటువంటి 10th క్లాస్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చదవకుండా, రాయకుండా ఉన్నాడు అనుకోండి, అతను ఫెయిల్ అవటం అనేది జరుగుతుంది అనమాట. మళ్ళీ అతను ఎప్పుడైతే ఈ సబ్జెక్టును నేర్చుకొని దానిని సరిగా ప్రజెంట్ చేయగలుగుతాడో ఎగ్జామినేషన్ లో, అప్పుడు మాత్రమే అతను పాస్ కావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనం కూడా ఏంటి అంటే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఒక జీవితాశయంతో వస్తాం. ఇదిగో నాలో ఈ గుణాలు మార్చుకోవాలి, లేక నేను ఇవి నేర్చుకోవాలి అనేటువంటి విషయంతో మనం ఈ భూమి మీదకి వచ్చి దాన్ని మర్చిపోయి మనం వేరే వేరే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. సో అవన్నీ తిరిగి మళ్ళీ మనం ఏదైతే నేర్చుకోవటానికి వచ్చామో అది నేర్చుకునేంత వరకు కూడా, లేదా అది నేర్పటానికి మనకి సమస్యలు అనేవి సృష్టించబడతాయి అన్నమాట. ఆ సమస్యల ద్వారా గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు మనం కనుక పిల్లలకు ఫోన్ చేసి హాస్టల్లో ఉన్న పిల్లలకి ఏరా బాగా చదువుతున్నావా అని గుర్తు చేస్తాం చూడండి, అలా ఆ సమస్యల రూపేణా మనకి
గుర్తు చేస్తూ ఉంటాయి అనమాట. సమస్యల్లాగా వచ్చి మన జీవిత ధ్యేయాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇదే కాకుండా మనకేంటంటే ఒక ఆ, ఆహార విషయం అంటే సరైనటువంటి ఆహారం తీసుకోవటం ద్వారా మనకి ఎటువంటి సమస్యలు ఉండవు అనమాట. అట్లా కాకుండా సరికానటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి సమస్యలు అనేవి రావడానికి అవకాశం ఉంది మాస్టర్స్. అంటే ఇప్పుడు మనం చూడండి, ఎగ్జాంపుల్ కింద మనకు బళ్ళన్నీ ఉన్నాయి. కార్లు కానీ లేకపోతే బైకులు కానీ ఉన్నాయి. వాటికి పెట్రోల్ పోయాల్సిన బండిలో గనక మనం రేటు తక్కువగా వస్తుంది కదా అని గనక డీజిల్ పోసామనుకోండి, అది తొందరగా చెడిపోవటానికి అవకాశం ఉంది. లేదు, మనం ఇంకా స్మార్ట్ గా ఆలోచించి డీజిల్ కి తయారు చేయబడినటువంటి వెహికల్ కి, అంటే లారీలు కానీ బస్సులు కానీ ఇట్లాంటివి ఉన్నాయి, స్మూత్ గా పోతుంది అన్న ఉద్దేశంతో మనం పెట్రోల్ పోసామనుకోండి, అప్పుడు కూడా ఆ బండి నడవటానికి అవకాశం లేదనమాట. అంటే ఖరీదు ఎక్కువైనా ఖరీదు తక్కువైనా కానీ మనం ఏ వెహికల్ కి ఏ ఇంధనం అయితే వాడాలో ఆ పద్ధతిలో మాత్రమే ఆ ఇంధనాన్ని పోసి దాన్ని నడిపించాలన్నమాట. అట్లా కాకపోయేటట్లయితే ఆ వెహికల్ కానీ లేదా ఆ బళ్ళు కానీ పాడైపోవటానికి అవకాశం ఉంది. అట్లనే ఈ మానవ శరీరం మనం తీసుకొని వచ్చినప్పుడు ఇది శాకాహార నిర్మితమైనటువంటి శరీరం అన్నమాట. దీనిని మనం ఏం చేస్తున్నాము, జిహ్వచాపల్యం కోసం మాంసాహారాన్ని దానికి ఇస్తూ ఉన్నాము. అదే విధంగా ఈ బర్గర్స్ అని పిజ్జాలని ఇట్లాంటి కొంత డిస్టర్బెన్స్డ్ ఫుడ్ ను మనం ఇస్తూ ఉన్నందువల్ల ఏమవుతుంది అని అంటే, దీర్ఘకాలంలో గనక మనం సప్లై చేస్తూ ఉండేటట్లయితే దీన్నే ఈ ఇంధనాన్నే మనం గనక శరీరం అనేటువంటి ఈ వెహికల్ కి మనం గనక సప్లై చేస్తూ ఉండేటట్లయితే దీర్ఘకాలంలో ఇది పాడైపోయేటువంటి అవకాశం ఉందన్నమాట మాస్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద మనం చూసుకునేటట్లయితే, ఇప్పుడు మన ఇంటి మీద ఏదైనా కాకి వాలింది అనుకోండి, మనం ఏం చేస్తాం, తోలుతాం కదా. అదే కనుక ఒక పావురము ఒక చిలకు వాలింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వాటిని ఆహ్వానించటం కోసం రేపు కూడా రావటం కోసం ఏం చేస్తాం, కొన్ని విత్తనాలను లేకపోతే గింజలను చల్లటం అనేది జరుగుతుంది మాస్టర్. మరి అదే విధంగా మనకి ఒక పులినో ఒక సింహాన్నో చూసినప్పుడు మనం భయపడతాము. అదే ఒక ఏనుగునో ఒక ఒంటెనో వాటిని చూసినప్పుడు మనం సంతోషపడతాం అనమాట. మనమే కాకుండా మన పిల్లలకి వాటికి కూడా తీసుకుపోయి చూపిస్తాము వాటిని. అదే విధంగా మనకి ఒక నక్కో లేకపోతే ఒక తోడేలో కానొచ్చినాయి అనుకోండి, ఒక జిగుప్స అనేది మనలో ఏర్పడిద్ది అనమాట. వాటిని తోలడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా కాకుండా ఒక జంకో ఒక దుప్పో మనకు కానొచ్చినాయి అనుకోండి, వాటికి గడ్డి పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం మాస్టర్స్. అట్లానే మన పెంపుడు జంతువులైనటువంటి కుక్క పిల్లి కాకుండా బయటికి వచ్చినాయి అనుకోండి, కుక్క పిల్లి వచ్చినాయి అనుకోండి మన ఇంట్లోకి, వాటిని ఏం చేస్తాం, మనం తరుముతాము. అంటే ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్ళగొడతాం అనమాట వాటిని. అదే విధంగా ఒక కుందేలు వచ్చింది అనుకోండి సపోజ్ మన ఇంట్లోకి, అప్పుడు ఏం చేస్తాం, మనం ఒక క్యారెట్ మొక్కలు లేకపోతే క్యాబేజీ ఆకులు ఇట్లాంటివి వేయటానికి ప్రయత్నం చేస్తాం. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, మనం వేటినైతే బయటికి తోలుతున్నామో, వేటినైతే అసహించుకుంటున్నామో, వేటినైతే మనం దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నామో అవన్నీ కూడా మాంసాహార జంతువులు. బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. వేటినైతే మనం ఆహ్వానిస్తున్నామో లేదా వేటికైతే మనం అప్పుట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామో, వేటినైతే మనం ప్రేమిస్తున్నామో, ఇవన్నీ కూడా శాకాహార జంతువులు బై ఇన్బుల్ట్ అన్నమాట. అంటే మనం ఈ మనుష్య శరీరాన్ని తీసుకున్నప్పుడే మనం శాకాహార జీవిగా ఉండటానికి మనం ఇన్బుల్ట్ గా మనం శాకాహార జీవిగా ఉన్నాం అనమాట. అట్లా కాకుండా మనం జిహ్వచాపల్యం కోసం ఏం చేస్తున్నాం, మనం ఈ మాంసాహారాన్ని లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో వీటిలలో తీసుకుంటూ ఉన్నాం. మాకు ఒక మా పాప ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అంటే తాను హాస్టల్లో ఉండేది. ఆ హాస్టల్లో ఉన్నప్పుడు మనం అవుటింగ్ కోసం అని చెప్పి అంటారు కదా, ఎవరి ఒక 15 days కో లేకపోతే ఒక 20 days కో ఒక సండే వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా వెళ్ళినప్పుడు బజార్కి తీసుకుపోవాలి కదా, ఎట్లాగో ఆ బజార్కి తీసుకుపోయేటప్పుడు ఒక 5 నిమిషాలు వాక్ చేయగానే ఒక పానీపూరి బండి కానొచ్చింది అనుకోండి, పానీపూరి తీసుకొని తినేది.
ఇంకొక 5 నిమిషాలు నడవగానే ఐస్ క్రీమ్ కానొచ్చేది, ఐస్ క్రీమ్ తినేది. ఇంకొక 5 నిమిషాలు కొద్దిగా దూరం పోగానే ఈ పిజ్జాలు బర్గర్లు కానొచ్చాయి, వాటిని తినేది. ఇంకా కొంచెం దూరం పోతే చెరుకు రసము ఇట్లాంటివి కానొచ్చేది, వాటిని తినేది. అంటే తాను స్కూల్లో అప్పటి వరకు ఈ కాంక్రీట్ జాంగిల్లో ఉన్నటువంటి ఆ ఒత్తిడిని వాటిని ఎదుర్కోవటం కోసం ఇట్లా పేరెంట్స్ కానీ లేకపోతే రిలేషన్స్ వాళ్ళు కనుక వెళ్ళినప్పుడు వాళ్ళతోటి బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, సరికానటువంటి ఆహారాన్ని తీసుకొని వాళ్ళ కడుపులన్నింటినీ కూడా పాడు చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇది రెగ్యులర్ గా జరగవు, కానీ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తా ఉన్నాం. రెగ్యులర్ గా కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మన ఇళ్లలోనే చూస్తాం అనుకోండి, వంటగదిలోకి పోయినప్పుడల్లా నోరాడిస్తూ ఉంటారు కొంతమంది. ఆ? అదే విధంగా బయటకు వచ్చిన తర్వాత టీ తాగిన ఒక 5 నిమిషాలకు లేకపోతే 2 నిమిషాలకు పక్కింటి వాళ్ళు వచ్చి ఇది ప్రసాదం అన్నారంటే అది తీసేసుకుంటాము. ఉం? సో ఇట్లా మనకి ఒక ఒక టైం ప్రకారం కాకుండా లేకపోతే ఒక ఆకలి అనేది లేనప్పుడు కూడా మనం ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఏం చేస్తున్నాము, ఒక సరికానటువంటి ఆహారాన్ని ఒక సరి అయిన పద్ధతిలో ఇవ్వకుండా అనేక రకాలుగా ఇస్తూ ఉన్నాం. ఈ ఇవ్వటం అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉందనుకోండి, అట్లాంటప్పుడు కూడా ఈ సమస్యలు రావటానికి అవకాశం ఉంది మాస్టర్స్. అంటే మనకి సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి అన్నదానికి చెప్తూ ఉన్నాం అనమాట. ఈ కారణాల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి. అదే విధంగా మన ఆలోచన విధానము, అంటే మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మళ్ళీ తిరిగి చనిపోబోయే ముందు వరకు కూడా మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటది, ఈ పరిసరాలు, అదే విధంగా మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళు, తర్వాత మన కులము, మతము, దేశము, ఇవన్నీ కూడా మన మీద ఆ ప్రభావాన్ని, మన ఆలోచనల మీద వాటి ప్రభావాన్ని అనేది చూపుతూ ఉన్నాయి. అంటే నేను ఈ దేశపు వాడినే వేరే దేశం మీద నేనే అటాక్ చేయాలి, లేకపోతే వాడు ఉన్నతిగా నాకన్నా ఎక్కువగా ఉన్నత స్థితిలో ఉండకూడదు అనేటువంటి క్రూరత్వపు ఆలోచనలు, ఇట్లాంటివన్నీ కూడా మన మన ఆ పెరిగినటువంటి వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. జాతుల మీద, వాటి మీద, అన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఈ ఆలోచనలు కూడా అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే వినాశకరమైనటువంటి ఆలోచనలని, నకారాత్మకమైనటువంటి ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనస్ అనమాట. క్రూయల్ ఆలోచనస్, నెగిటివ్ ఆలోచనస్, అదే విధంగా న్యూట్రల్ ఆలోచనస్, అంటే న్యూట్రల్ గా ఉండటము, అదే విధంగా ఒక పాజిటివ్ గా ఉండటము, మిరాకిల్ థాట్స్ అనేవి, ఇట్లాంటి అంటే క్రూయల్ నుంచి కనుక మనం మిరాకిల్ థాట్స్ లోకి రాగలిగితే అప్పుడు మనం మనుష్య సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యంలోకి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పొందడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. అట్లాంటివి లేకపోయేటట్లయితే మనకు అనారోగ్యపు సమస్యల ద్వారా వాటిని గుర్తు చేస్తూ ఉంటాయి అనమాట. నువ్వు ఇదిగో ఈ ఆలోచనలో ఉన్నావు. ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. జబ్బుల రూపేణ మనకు బయటికి రావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే మన జబ్బులు రావటానికి లేదా సమస్యలు రావటానికి కారణం ఏంటంటే మన ఆలోచనలకు కూడా అనేది మనం చెప్తూ ఉన్నాం మాస్టర్ ఇక్కడ. అదే విధంగా ఏంటి అంటే మనకి పరస్పర సంబంధాలు. ఇప్పుడు చూడండి, మన తల్లి బిడ్డల సంబంధాలు ఎలా ఉన్నాయో, లేకపోతే మన ఆ పిల్లలతోటి మన తల్లిదండ్రుల సంబంధాలు ఎలా ఉన్నాయి, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళతోటి మన సంబంధాలు ఎలా ఉన్నాయి, సమాజంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ సంబంధ బాంధవ్యాలలో కనుక ఏమైనా తేడాలు ఉండేటట్లయితే వాటిని గుర్తు చేయడానికి కూడా సమస్యల రూపేణా కూడా మనకి ఈ సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట. శరీరం మీదకి కానీ లేకపోతే మనసు మీదకి కానీ ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తూ ఉంది అని అంటే, ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎవరు అని అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని, లేకపోతే సాంఘికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని, ఈ 4 తలాలలో ఎవరైతే పరిపూర్ణంగా అంటే సంపూర్ణంగా జీవిస్తారో వాళ్లే పరిపూర్ణమైనటువంటి మానవుడు అని చెప్పేసి చెబుతూ ఉంది మాస్టర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే శారీరకంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదు, వాళ్ళకి మానసికంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదు, సంఘపరంగా అంటే సంఘంతో పాటే ఆర్థికంగా కూడా వస్తాయి అన్నమాట. ఆ ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండకూడదు వాళ్ళకి.
అదే విధంగా ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండకూడదు. అప్పుడే అతను పరిపూర్ణమైనటువంటి మానవుడిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తిస్తుంది అనమాట. సో మనకి ఈ సమస్యలన్నీ ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకుంటున్నాము, కొన్ని సమస్యలు అనేవి వస్తాయి, లేకపోతే ఉంటాయి అని చెప్పేసి తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే, ఈ ధ్యానం చేయటం ద్వారా, ఉమ్, జ్ఞానం తీసుకోవటం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, అంటే త్రిరత్నాలు అనే కాన్సెప్ట్ చెప్పారు కదా, వీటన్నిటి ద్వారా మనం ఆ సమస్యల నుంచి కొంతవరకు బయటపడటానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు పత్రిజీ గారు చెప్తూ ఉన్నారు. దానినే కొంచెం ఎలాబరేట్ చేసుకుంటూ అసలు ఈ సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి ఏమిటి అనేది డాక్టర్ గోపాలకృష్ణ గారు ఏం చేశారు అంటే, తాను కూడా ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్ గా చేస్తూ ఉన్నప్పుడు, ఆ, ఒక డాక్టర్ గా చదువుతూ ఉన్నప్పుడు ఆయన మన పత్రిజీ గారి ఈ సిద్ధాంతాలకి ఆకర్షితుడై తాను కూడా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు డెత్ కేసెస్ అంటారు అనమాట, నియర్ బై డెత్ కేసెస్ అంటారు. అంటే చనిపోతావు అని చెప్పేసి చెప్పినటువంటి పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కొంత వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వైద్యానికి వచ్చినప్పుడు వాళ్ళందరి మీద కొంత ప్రయోగం చేయటం అనేది జరిగిందనమాట. వాళ్ళ హాస్పిటల్లోనే పైన ఒక ఒక రూమ్ ఏర్పాటు చేసి ఒక్కొక్కళ్ళ బెడ్ మీద 4x4 పిరమిడ్లు పెట్టి, ఆ, వాళ్ళకి ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము చేపిస్తూ వాళ్ళ ఆలోచన విధానాలను గమనిస్తూ ఆ ఆలోచన విధానాన్ని, ఇదిగో ఈ ఆలోచన విధానం ఉంటే ఈ జబ్బు రావడానికి అవకాశం ఉంది, ఈ ఆలోచన విధానం మార్చుకోవటం ద్వారా ఈ జబ్బు తగ్గుతుంది, అదే విధంగా ఈ పిరమిడ్లు వాడటం ద్వారా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, లేకపోతే నడుము నొప్పి తగ్గుతాయి, లేకపోతే కళ్ళ జబ్బులు తగ్గుతాయి. ఇట్లా అనేక పరిశోధనలు అనేవి చేయటం అనేది జరిగిందనమాట. లాస్ట్ 25 years నుంచి తాను కనుక్కున్నటువంటి ఈ ఈ ఆరోగ్య విధానాన్ని, ఉమ్, ఈ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఏ విధంగా మనం పొందవచ్చు అనేది కనిపెట్టి తాను ఈ మన ఆలోచనలను మార్చుకోవటము లేదా మన గుణాలను మార్చుకోవటం ద్వారా ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు అనేది కనిపెట్టి దాన్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా మనకి పరిచయం చేస్తూ ఉన్నారు మాస్టర్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే అనేది. సో మనకు తెలుసు తెలియక మనం పూర్వజన్మలో ఏదో ఒక పాపం చేసి ఉంటాం అనుకోండి, అది ఈ జన్మలో మనకి ఒక వ్యాధి రూపేణ వచ్చింది. మరి దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని అంటే, దానికి మన శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేటువంటి ఒక ఒక భగవానుడు చెప్పినట్లుగా, ఒక సూత్రం చెప్పినట్లుగా మనం జ్ఞానాన్ని తీసుకోవటం ద్వారా, అంటే ఏ జబ్బుకి ఏ జ్ఞానాన్ని తీసుకుంటే మనం దాని నుంచి త్వరగా బయటపడటానికి, ఏ సమస్యకి ఆ సమస్య నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంది అనేది మనకి తెలియజేస్తూ ఉంది మాస్టర్స్. అయితే మరి ఆ కర్మలే చేయొద్దా అనేటట్లయితే కర్మలు చేయాలి, కానీ వాటిని వాటి నుంచి వచ్చేటువంటి ఫలితం, అంటే ఇది మంచి ఫలితమే రావాలి లేకపోతే చెడు ఫలితమే రావాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా మనం మన కర్మల్ని చేసుకుంటూ పోతాలి, ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు వారు చెప్తూ ఉన్నారు అనమాట. మనకి ఏదైనా నచ్చింది కనుక వచ్చేటట్లయితే దాని నుంచి మనం ఆనందాన్ని పొందుతాం, నచ్చంది కనుక వచ్చేటట్లయితే, అంటే మనం చేసినటువంటి పని నుంచి నచ్చంది కనుక వచ్చేటట్లయితే మనం దుఃఖాన్ని పొందుతాం అనమాట. సో అట్లాంటప్పుడే ఈ మానసిక ఆరోగ్యం అనేది, లేకపోతే మన ఆలోచనలు కనుక సరిగ్గా లేకపోయేటప్పుడు మనకి శరీరం మీదకి ఒక రుగ్మత లాగా మనకి ఈ గుర్తు చేయటం కోసం అనేవి వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే సైకోసోమాటిక్ డిసీజెస్ కింద పరిగణిస్తారనమాట మాస్టర్స్. సో వీటి నుంచి మనం తెలుసుకొని ఈ సమస్య ఎందుకు వచ్చింది, దాని మూలంలోకి పోయి గనక మనం తెలుసుకునేటట్లయితే దాని నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ సమస్య ఏంటి అనేది తెలుసుకోవటానికి ఆయన ఏం చేస్తారు, ఒక ఎండోస్కోపీ అనో లేకపోతే ఒక స్కానింగ్ అనో లేకపోతే బ్లడ్ టెస్ట్లను ఇట్లాంటివన్నీ చేసి ఆ రోగానికి ఒక పేరు పెట్టి దానిని సప్రెస్ చేయటం కోసం, అంటే మందులు అనేవి ఇవ్వటం జరుగుతుంది, దాన్ని మూలాలతో సహా తీసివేయకుండా
లేకపోతే తగ్గించటానికి, ఆ సమస్యను తగ్గించటానికి మాత్రమే తను మందులనేవి ఇస్తాడనమాట. అంటే ఈ మందులనేవి కూడా ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ కూడా పాయిజన్స్ మాస్టర్స్. చిన్న మోతాదులో ఇవ్వటం వలన అవి మనకి శరీరం మీద ప్రభావం చూపుతున్నాయి. అదే గనుక ఎక్కువ మోతాదులో తీసుకుంటే అవి పాయిజన్ గా మారి మనం మనకి అనేక ఇబ్బందులను కలుగజేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లా కాకుండా మనం గనక మన ఆలోచన విధానాలని గాని వీటన్నిటిని ముందు చెప్పుకున్నటువంటి వాటన్నిటిని గనక గమనించి వాటిని గనక మార్చుకునేటట్లయితే దీర్ఘకాలంలో మనకి ఇటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంది మాస్టర్స్. ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ డాక్టర్ గోపాలకృష్ణ గారు సుమారుగా మనకి 550 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను మనం మార్చుకోవాలి. అట్లాంటి టాబ్లెట్స్ అన్నమాట. ఇవన్నీ టాబ్లెట్స్ అని అంటే వేరే ఏంటియో కాదనమాట. ఈ టాబ్లెట్లు అంటే ఏంటి అని అంటే మన గుణాలని ఏ విధంగా మనం మార్చుకోవాలి. ఆధ్యాత్మిక గుళికలు అని అంటారు అనమాట వీటిని. ఈ ఆధ్యాత్మిక గుళికలను కనిపెట్టడం అనేది జరిగింది మాస్టర్స్. సో వాటి గురించి నాకు తెలిసినటువంటి నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలను మీతో చర్చించడానికి ఈ రోజు రావటం అనేది జరిగింది మాస్టర్స్. మధ్య మధ్యలో నా ధ్యానానుభవాలని వాటిని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను మాస్టర్స్. మనం ఒక డాక్టర్ కింద మనం చెప్పుకున్నాం కదా, ఒక డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు మనకు ఆ స్కానింగ్లను బెడ్ టెస్ట్లను ఇట్లాంటివి చేసి ఒక రిపోర్ట్ అనేది ఆయన తీసుకొని వాటిని గురించి మనకి ఒక తగ్గటానికి మనకు కొన్ని టాబ్లెట్లు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఆ టాబ్లెట్లలో మనకు ప్రధానంగా ఏం చేస్తాడు, ఒక గ్యాస్ టాబ్లెట్ ఒకటి పెడతాడు, అదేవిధంగా పారాసెటమాల్ అనే ఒక టాబ్లెట్ పెడతాడు. ఇంకా కొన్ని రకాలైనటువంటి ఒక 5-6 రకాల టాబ్లెట్లు రాసేటట్లయితే వాటిలలో ప్రధానంగా ఈ రెండు ఉండేటట్లుగా చూసుకుంటాడు అనమాట. అట్లానే మనకు కూడా ఏదైనా ఒక సమస్య కనుక వచ్చింది అని చెప్పేసి ఈ ఆరోగ్య నిష్ణాతుల దగ్గరకు లేకపోతే ఇట్లా ఈ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలి అని గనక మనం అనుకున్నప్పుడు ఎవరినైతే మనం కలుస్తామో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 12 టాబ్లెట్ అనేది మనకు ప్రధానంగా చెప్తారు అనమాట. ఈ 12 టాబ్లెట్స్ అనేది మేము ఇస్తాం అనమాట ప్రధానంగా. అంటే 12 టాబ్లెట్స్ అంటే దీంట్లో ఏమేమి ఉండవు. మన పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యానము, ఈ పిరమిడ్ శక్తి, అదే విధంగా సామూహిక ధ్యానం ఒకటి, ఈ పౌర్ణమి ధ్యానం ఒకటి, అదే విధంగా అమావాస్య ధ్యానము, మళ్ళీ శాకాహారాన్ని తీసుకోమని చెప్పటం, మితాహారము, మౌనంగా ఉండమని చెప్పటము, ఇట్లా శక్తిని ఇచ్చేటువంటి టాబ్లెట్లని మనం ఫస్ట్ ఒక సమస్యతోటి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, మనం ఏం కోల్పోతాము? మనం ఆనందాన్ని కోల్పోతాము, మన శక్తిని కోల్పోతాము, అదేవిధంగా మన డబ్బుని, సమయాన్ని, చుట్టుపక్కల ఉండేటువంటి రిలేషన్స్ ను కూడా కోల్పోవటానికి అవకాశం ఉంది. సో వాటి నుంచి మనం త్వరగా బయటపడాలి అనేటట్లయితే మన వ్యక్తిగత ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా పౌర్ణమి ధ్యానాలు చేయాలి. పౌర్ణమి రోజుల్లో 7 రోజులు కానీ లేదా 3 రోజులు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ ఇట్లా ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని మన బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకొని మన నాడీ మండలం మొత్తము కూడా శుద్ధి చేసుకుంటాం. ఆ శుద్ధి చేసుకున్నప్పుడు మనలో ఉండేటువంటి బ్లాకేజెస్ ఏమైనా ఉండేటట్లయితే, అంటే మన లిమిటింగ్ బిలీఫ్స్ కానీ లేకపోతే దీర్ఘకాలంలో ఉండేటువంటి మన ఆలోచన విధానం వలన బ్లడ్ క్లాక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండేటట్లయితే అవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంది. సరైనటువంటి ధ్యానం మాత్రమే చేయాలి. దీనికి సరైన ధ్యానం అని ఎందుకు చెప్తున్నాము అని అంటే, మనకు చిత్శక్తి విలాసంలో స్వామి పరమహంస యోగానంద గారు చెప్తారనమాట, ముక్తానంద గారు చెప్తారు. ఏమని అంటే, మనం కొంగ జపం ఏమైనా చేస్తున్నామేమో గమనించుకోండి, కొంగ జపం ఏమైనా చేస్తున్నామేమో గమనించుకోండి, అట్లా కాకుండా సరైనటువంటి ధ్యానాన్ని మీరు చేయండి అని చెప్పేసి ఆయన చిత్శక్తి విలాసంలో చెప్తారనమాట ముక్తానంద గారు. సో అటువంటి సరైనటువంటి ధ్యానాన్ని మాత్రమే మనం చేయాలన్నమాట. ఆ విధంగా చేసినప్పుడే మనం అపారంగా శక్తిని తీసుకొని మనలో ఉండేటువంటి బ్లాకేజెస్ మొత్తాన్ని కూడా మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ తీసుకున్నటువంటి ఆ శక్తిని మనం నిలుపుకోవాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అని అంటే మన బాడీ కూడా మన ఆ జీర్ణ వ్యవస్థ ఏంటి అంటే 6 నుంచి 9 మీటర్ల పొడవు ఉంటుందన్నమాట. అదే గనక జంతువులది అనుకోండి, మాంసాహారపు జంతువులది అయితే గనక
అది 2 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు, అంటే వయసును బట్టి వాటి పరిణితిని బట్టి 2 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు ఉంటది. అవి అయినా గనక మాంసాహారాన్ని గనక తీసుకునేటట్లయితే త్వరగా జీర్ణమై బయటికి విసర్జించడానికి అవకాశం ఉంటది. కానీ మన శరీరంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే 6 మీటర్ల నుంచి 9 మీటర్ల వరకు ఉండటం వలన సుమారుగా 72 గంటలు నిల్వ ఉంటదన్నమాట. ఆ ఆహారం అరిగి బయటికి రావడం కోసం. అట్లాంటి పరిస్థితుల్లో మనకి అనేకమైనటువంటి రుగ్మతలు, అంటే కంటిన్యూస్ గా అదే చేస్తా ఉన్నాం అనుకోండి, రుగ్మతలు రావడానికి అవకాశం ఉందన్నమాట. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడానికి కానీ, అల్సర్లు రావడానికి కానీ, ఇట్లాంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంది దీర్ఘకాలంలో, నేను చెప్తుంది మాస్టర్స్. ఉం? సో అందుకని చెప్పేసి మన జీర్ణ వ్యవస్థ ఆ, మనకు సహకరించదు కాబట్టి మనం ఈ శాకాహారాన్ని, ఫలాహారాన్ని, అవకాశం ఉంటే శ్వాసాహారాన్ని ఇట్లా తీసుకోవాలి అని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం మాస్టర్స్. అదేవిధంగా మనం తీసుకునే అటువంటి ఆహారం కూడా మితంగా ఉండాలి అన్నమాట. అంటే మనం ఏలు పెడితే అందిద్ది అని అంటారు కదా, అంతవరకు కాకుండా సాధ్యమైనంత వరకు ఒక 3 వంతులు ఆహారాన్ని తీసుకుని 1 వంతు ఖాళీగా ఉంచాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు అనమాట. దీని మీద నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి. అంటే మితాహారము అంటే మనం శరీరానికి తీసుకునేటువంటి ఆహారం ఒకటే కాకుండా మనం ఏంటి, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం కదా. మన ఆత్మకు కావలసినటువంటి ఆహారం ఏమిటి అనేది కూడా మనం చూడాలన్నమాట. మన పంచేంద్రియాల ద్వారా ఇచ్చేటువంటి ఆహారమే ఆత్మకి ఇచ్చేటువంటి ఆహారం అవుతుంది మాస్టర్స్. ఒకసారి నేను ఇలా కారిడార్ లో నడుస్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే, మా పక్కింటి వాళ్ళు మాంసం కడగటం అనేది చూడటం జరిగింది. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాంసం కడగటం చూడంగానే నా కళ్ళు చూడటం అనేది, కళ్ళ ద్వారానే కదా మనం చూసేది, చూడటం అనేది జరిగింది. ఆ తర్వాత లోనకు వచ్చి కూర్చున్నాను, కానీ నా మనసు అదే విధంగా ఆలోచిస్తా ఉంది. ఇంకా వీళ్ళు దానిని పొయ్యి మీద పెట్టుంటారు, ఉడికిస్తా ఉన్నారు, తాలింపేస్తున్నారు, గుమగుమలు వాసనలు వస్తున్నాయి. ఆ విధంగా మనం ఊహించటం అనేది మొదలైంది అనమాట. సుమారుగా ఆ విధంగా నేను 2.5 hours అదే స్థితిలో ఉన్నాను అనమాట. సో మన ఆత్మకి ఏ ఆహారాన్ని ఇస్తున్నాం మనం? మాంసాహారాన్ని ఇస్తూ ఉన్నాం. మన ఆలోచనల ద్వారా, మన ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా మనం ఒక బ్యాడ్ ఫుడ్ ను మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంది మన ఆత్మకు. అట్లా కాకుండా గనక మన మంచి విషయాలను గనక ఏమైనా ఇవ్వటం జరిగింది అనుకోండి, ఒక సజ్జన సాంగత్యంతో, లేకపోతే ఒక స్వాధ్యాయంతో, ఒక ధ్యానంతో మంచి ఆహారాన్ని ఇవ్వటం జరిగితే మన ఆత్మ అనేది ఏమవుతుంది, అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది మాస్టర్స్. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సామూహిక ధ్యానం చేయటం ద్వారా మనం శక్తిని అపారంగా తీసుకుంటాము అని చెప్పేసి చెబుతూ ఉన్నాం. దాని మీద నా ఎక్స్పీరియన్స్ ఏమిటి అని అంటే, నేను ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ చేసే సమయంలో శ్రీశైలంలో క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు నాకు 12 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగి కుడికాలి బొటన వేలు అనేది స్ట్రక్ అయిపోయింది అనమాట. అంటే బెండ్ అయ్యేది కాదు అది. ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమన్నాడంటే, దానివల్ల నీకేమీ ఇబ్బంది లేదు కదా, ఇప్పుడు ఆ కాలు వేలు బెండ్ కానందువలన నీకేమీ ఇబ్బంది లేదు కాబట్టి నువ్వు బ్రతికున్నంత కాలం కూడా అది అట్లానే ఉంటది, ఏం కాదులే, వెళ్ళిపో అని చెప్పేసి తాను కొద్దిగా విసుక్కున్నట్లుగా చెప్పాడు అనమాట. అంటే తాను తగ్గించలేనటువంటి విషయం కాబట్టి అది తను విసుక్కుంటూ చెప్పి పంపించేశాడు. సో నేను అదే సారీ మాస్టర్స్, నెట్ ప్రాబ్లం వలన ఇది డిస్కనెక్ట్ అయినట్లుంది. ఓకే. సో అదే ప్రాబ్లం వలన నేను సుమారుగా 12 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను అనమాట. సో ఎప్పుడైతే నేను ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లోనికి వచ్చి శ్రీశైలంలో క్లాసులు నేను 11 days అక్కడే ఉండి ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యి నేను తీసుకుంటూ ఉన్నాను, నాకు 9వ రోజు నాకు తెలియకుండానే ఆ బొటన వేలుని ఇట్లా జస్ట్ బెండ్ చేయడానికి ప్రయత్నం చేశాను, అది ఆటోమేటిక్ గా బెండ్ అయిపోయింది అనమాట. సో ఈ సామూహిక ధ్యానం వలన అటువంటి ఆస్ట్రల్ సర్జరీస్ అనేవి జరగటానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు బెట్టి షైన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్తూ ఉన్నాడు అనమాట, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త.
సో అది మనకి అనుభవపూర్వకంగా తెలిసిందే కాబట్టి అప్పటి నుంచి నేనేంటి అంటే ఈ ధ్యానం చేయటం వలన, ఈ శాకాహారం తీసుకోవటం వలన, ఈ సజ్జన సాంగత్యం వలన, ఈ స్వాధ్యాయం వలన మన ఆత్మ పరిణితి చెందటమే కాకుండా ఇతరుల ఆత్మ పరిణితికి కూడా మనం ఉపయోగపడాలి. ఆ విధంగా మనకు కలిగినటువంటి అనుభవాలని, ఆనందాలని మనం కూడా ఇతరులకు పంచాలి అనేటువంటి ఉద్దేశంతోటి దీంట్లో నేను ఎక్కువగా సాగుతూ ఉన్నాననమాట. ఈ ప్రయాణంలో నేను ఎక్కువగా సాగుతూ ఉన్నాను మాస్టర్‌తో. అదే విధంగా మనం ఏంటంటే ఇప్పటి వరకు శక్తిని తీసుకున్నాము. శక్తితోటి పాటు మనం జ్ఞానాన్ని కూడా తీసుకోవాలి. ఎందుకు ఇందాకల ఏం చెప్పారు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా శ్రీకృష్ణ భగవానుడు. ఆ విధంగా మనం సరైనటువంటి జ్ఞానాన్ని కూడా తీసుకోవాలి. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఎక్కువగా వస్తూ ఉంటుంది మాస్టర్‌తో. స్వాధ్యాయము అని అంటే ఏంటి అంటే మన ఆత్మ ఉన్నతి కోసం ఏదైతే సహాయపడతాయో ఆ బుక్స్, అంటే ఎగ్జాంపుల్ కింద తీసుకునేటట్లయితే మనకి ఒక యోగి ఆత్మకథ ఉంది. ఆయన ఎన్నో సంవత్సరాలు తాను చేసినటువంటి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ఒక బుక్ రాయటం అనేది జరిగింది. దానిని గనక మనం ఒక 15 రోజుల్లో, ఒక 20 రోజుల్లోనో చదవటం జరిగిందనుకోండి. ఆ 20 రోజులలో ఆయన చేసినటువంటి అపారమైనటువంటి ఆ జ్ఞానాన్ని మొత్తము కూడా మనం తెలుసుకొని ఆచరించటానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. అదే విధంగా ఒక మెలారక చరిత్రను గనక తీసుకునేటట్లయితే తాను ఒక క్రూయల్ మైండ్ నుండి మిరాకిల్ మైండ్స్ వరకు ఎలా ఎదుగుయాడు, గురువుల సాన్నిధ్యంలో ఎలా ఉన్నాడు, ఆ గురువులు ఏ విధంగా అతన్ని మౌల్డ్ చేశాడు, ఆ విధంగా మిరాకిల్ థాట్స్ రావడానికి ఆయన కూడా ఒక గొప్ప గురువుగా ఎలా ఉన్నతి చెందాడు అనేది తెలుసుకుంటాం అనమాట. అట్లా తెలుసుకొని మనలో కూడా అటువంటి గుణాలు ఏమైనా ఉంటే వాటిని మార్చుకోవటానికి మనకి ఆ పుస్తకం అనేది ఉపయోగపడుతుంది మాస్టర్. అదే విధంగా మనకి ఇంకా మన పత్రిజీ గారు రాసినటువంటి తులసి దళం అనే పుస్తకాలు కానీ, ఇంకా ఇతర మాస్టర్స్ అంటే సేతు కానీ, లేకపోతే ఒక ఒక రాంపా గారు రాసినవి, ఇట్లాంటి బుక్స్ అన్ని కూడా చదివినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ యొక్క అనుభవ సారాన్ని మనం త్వరగా గ్రహించి మన గుణాలను మార్చుకోవడానికి ఈ స్వాధ్యాయం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. వాటితో పాటు సజ్జన సాంగత్యం. ఇప్పుడు వాళ్ళ అనుభవాలను ఏంటంటే ఈ సజ్జన సాంగత్యంలో పంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు ఒక అనుభవం వచ్చింది అనుకోండి, అది చాలా చిన్నదిగా ఉంటది మనకి చాలా పెద్దదిగా ఉంటది. కానీ మన అనుభవాన్ని ఇతరుల అనుభవాలతోటి కనుక మనం కంపారిజ్ చేసుకుంటూ వాళ్ళ అనుభవాలను వింటూ ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి అనుభవం చాలా చిన్నది, నాకు వచ్చినటువంటి సమస్య చాలా చిన్నది, వాళ్ళది చాలా పెద్ద సమస్య వచ్చింది, ఆ సమస్యతో మనంతో పోల్చుకుంటే చాలా చిన్న సమస్య అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ అనేది కలిగి మనం ఆ సమస్యల నుంచి కూడా బయటికి రావడానికి అవకాశం ఉంది మాస్టర్స్. మాకు ఇక్కడ ఒంగోలులో మనకు పత్రిజీ గారు దాదాపుగా 2018-19 ఆ ప్రాంతంలో ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక క్లాస్ పెట్టడం అనేది జరిగింది అనమాట. పత్రిజీ గారు, తటవర్తి రాఘవరావు గారు. అంటే సజ్జన సాంగత్యం గురించి నేను చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను మాస్టర్స్. వచ్చినప్పుడు వాళ్ళు సభలో ఏం చెప్పారు అని అంటే ఫస్ట్ మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. నేను అప్పుడు మాంసం తింటూనే ఉన్నాను, కానీ వెళ్ళలేదు. అసలు ఏం చేస్తారో చూద్దాం అన్నట్లుగా లేచి మళ్ళీ కూర్చున్నాను అనమాట. సో తటవర్తి రాఘవరావు గారి ఉపన్యాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మన పత్రిజీ గారు ఉపన్యాసం చెప్తూ మనకి జ్ఞానబోధ చేస్తూ ఏం చెప్పారు అంటే ఇంకా మాంసాహారం తినేవాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే లేచి నుంచోండి అని చెప్పారు. అప్పుడు దాదాపు ఒక 10 మంది దాకా లేసామన్నమాట. లేచినప్పుడు మాతోటి మళ్ళీ ప్రమాణం చేపించారు. ఈ రోజు నుంచి మేము మాంసం తినము అని చెప్పేసి ప్రమాణం చేపించి, అట్లా మీరు ఒప్పుకునేటట్లయితే దీంట్లో కూర్చొని వినండి అని చెప్పారు అనమాట. సో అట్లా ప్రమాణం చేసి మేము కూర్చొని సుమారుగా దాదాపుగా 2.5-3 నెలలు నేను మాంసం తీసుకోవడం అనేది జరగలేదన్నమాట. నేను ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో ఒక మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాను. మాకు అక్కడ ఏం చేస్తారంటే ఫ్యాక్టరీలో వారానికి 2 రోజులు, ఒక రోజు గుడ్డు, ఒక రోజు మాంసం అనేది ఇవ్వటం జరిగిద్ది అనమాట. సో ఆ క్రమంలో ఏంటి అంటే నా తోటి మేనేజర్లు కానీ, లేకపోతే నా కొలీగ్స్, లేకపోతే నా కింద సహచరులు వాళ్ళు ఉంటారు కదా, నా వాటాకు వచ్చేటువంటి మాంసం లేదా ఆ గుడ్డు కోసం
ఈరోజు సార్ తినడు కాబట్టి దాన్ని నేను తింటానంటే నేను తింటానని చెప్పేసి పెద్దగా కేకలు పెడతా ఉండేవాళ్ళు అనమాట. అంటే ప్రొవోక్ చేస్తూ ఉండేవాళ్ళు నన్ను. ఆ ప్రొవోకింగ్ లో ఒక 2.5 ఇయర్స్, 2.5 మంత్స్, 3 మంత్స్ తర్వాత నాకేమనిపించింది అని అంటే, మీరు తింటాం ఎందుకు, నేనే తింటాను అని చెప్పేసి మళ్ళీ నేను ఆ 3 నెలల తర్వాత మాంసాహారిగా మారిపోవటానికి కారణమైంది అది. అంటే నేను సజ్జన సాంగత్యంలో లేకపోవటం వలన నాకు సరైనటువంటి ఈ స్వాధ్యాయం లేకపోవటం వలన, సరైనటువంటి ధ్యానం చేయకపోవటం వలన, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో నేను మళ్ళీ తిరిగి కలిసిపోవటం అనేది జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఎవరితోటి ఉంటున్నాము ఈ ధ్యానం చేస్తున్నప్పుడు, లేదా మనం ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఈ స్థితిని గనక మనం తెలుసుకొని మనం సరైన రైట్ పీపుల్ తోటి మనం గనక ఉండగలగాలి. ఉండలేనప్పుడు ఏమవుతుంది అని అంటే తిరిగి మళ్ళీ ఈ ప్రాపంచిక జీవితంలో పడిపోవటానికి అవకాశం ఉంది. అట్లా పడిపోతే ఏమొస్తుంది అని అంటే మళ్ళీ సమస్యలు వస్తాయి అన్నమాట. ఆ సమస్యల నుంచి మనం మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకోవటానికి సమస్యలు వస్తాయి కాబట్టి వాటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే విధంగా ఈ 12 టాబ్లెట్స్ మనం డాక్టర్ కాడికి పోయినప్పుడు మందులు ఏ విధంగా ఇస్తాడో ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ 12 టాబ్లెట్స్ అనేవి మేము ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. ఆ సమస్య నుంచి త్వరగా బయటపడటానికి. అదే విధంగా హెల్త్ సైన్స్ క్లాసులని, ఆచార సాంగత్యం అని చెప్పేసి, ఆచార సాంగత్యం అని అంటే ఏంటి అంటే మనకి ఆ, పూర్వకాలంలో ఏంటి రాజుల దగ్గర ఒక గురువులు ఉండేవాళ్ళు, రాజగురువులు అంటారు వాళ్ళని. ఆ గురువుల దగ్గరకు మనం ఏదైనా ఒక సమస్య కోసం పోతే వాళ్ళు ఆ సమస్య యొక్క మూలాలకు పోయి వాళ్ళ అతీంద్రియ శక్తులను ఉపయోగించి, అంటే వాళ్ళ థర్డ్ ఐని ఓపెన్ చేసుకుని వాళ్ళ ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు కనిపెట్టి దాని నుంచి బయటపడడానికి ఆ రాజు ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకు గైడ్ లైన్స్ లాంటివి ఇవ్వటం అనేది జరుగుతుంది. వాటిని పాటించేవాళ్ళు అనమాట. రాజులు పాటించి ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడేవాళ్ళు. అట్లానే మనకు కూడా ఇక్కడ ఆచార్య సాంగత్యం అని చెప్పి ప్రతి ఆదివారం నాడు కూడా మా నిర్వహిస్తూ ఉంటారు మాస్టర్స్. అట్లా నిర్వహించేటప్పుడు ఏదైనా సమస్యతోటి వచ్చేటువంటి వ్యక్తికి ఏంటి అంటే ఒక సీనియర్ కౌన్సిలర్ అనే వాళ్ళని అలాట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఈ సమస్య యొక్క మూలాలలోకి పోయి వాటి గురించి అనలైజ్ చేస్తూ నిదానంగా ఆ పేషెంట్ కి బయటికి రావడానికి, ఆ సమస్య నుంచి బయటికి రావడానికి తోడ్పడతారు అనమాట. కానీ ఎవరి సమస్యను వాళ్లే పరిష్కరించుకోవటానికి ఇక్కడ మనం నేర్పుతాము. అంటే వాళ్ళ సమస్యను మనం ఏదో చేతులతోటి తీసేయలేము, కానీ వాళ్లే తీసేసుకోవాలి దాన్ని. అక్కడ డాక్టర్ దగ్గరకు పోతే ఏమవుతుంది, మందుల ద్వారా మనం తగ్గించుకుంటాం. అంటే మన సమస్యను సపరేట్ చేసుకుంటామే తప్ప మూలాలలోకి పోయి తగ్గించుకోలేము. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే మనం ఆ సమస్య యొక్క మూలాలలోకి పోయి దానిని పూర్తిగా తగ్గించుకోవటానికి మనంతటా మనమే ఉపయోగపడేటట్లుగా, అంటే ఎవరికి వాళ్ళమే ఒక డాక్టర్ గా తయారు చేస్తారనమాట ఇక్కడ మనల్ని. సో అట్లా డాక్టర్ గా మనం మనంతటా మనమే ఒక డాక్టర్ గా తయారయ్యామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇతరులు ఎవరైనా వాళ్ళ సమస్యలు కనుక చెప్పినప్పుడు వాళ్ళ సమస్యలను కూడా మనం సాల్వ్ చేయడానికి అనుభవాన్ని గడిస్తాం అనమాట. అది మాస్టర్స్ ఇక్కడ జరిగేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. అట్లానే మనం ప్రకృతి విహారం ద్వారా, ఆనందో బ్రహ్మ ద్వారా మనం ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చింది దేనికి ప్రధానంగా ఆనందాన్ని పొందటానికి. మరి ఆ ఆనందాన్ని పొందుతున్నామా అంటే పొందలేకపోతున్నాం. అట్లా పొందాలి అని అంటే ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాలను మనం గనక పార్టిసిపేట్ చేసేటట్లయితే అక్కడ ఏమవుతున్నాయి, అనేక కళలు ఉన్నాయి కదా మనకి, 64 రకాలైనటువంటి కళలు ఉన్నాయి. ఆ కళల్లో ఏదో ఒక కళను మనం నేర్చుకొని లేకపోతే ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు చూసి వాటి ద్వారా మనం ఆనందాన్ని తీసుకుంటాం అనమాట. దానిని ఎంజాయ్మెంట్ సైన్స్ అని అంటారు అనమాట. ఆ సైన్స్ ద్వారా మనం ఆ ఆనందాన్ని తీసుకుంటాం అనేది జరిగి మన ఆత్మ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనమాట అటువంటి ఆనందం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగి, అంటే మనం మన సమస్యలను తగ్గించుకున్నాము, ఆ విధంగానే జ్ఞానాన్ని తీసుకున్నాము. అదే విధంగా ఇదే సమస్యతోటి ఏదైనా వ్యక్తి వచ్చేటట్లయితే ఆ వ్యక్తికి మనం సూచనలు, సలహాలు ఇస్తూ అతని సమస్యలను కూడా తగ్గించడానికి మనం ఉపయోగపడతాం. ఇట్లాంటిది దీన్నే మనం ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం 12 టాబ్లెట్స్ అనేదాన్ని ద్వారా మనం జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంది మాస్టర్స్. అంటే ఇవన్నీ కూడా ఈ 12 కూడా ఆధ్యాత్మిక గుళికలు అనమాట. ఇట్లాంటివి
ఒక 2 టాబ్లెట్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ అంటే బుక్స్ అనేవి రాయటం అనేది జరిగింది. ఈ 550 టాబ్లెట్లని అనేక రకాలైనటువంటి పుస్తకాల ద్వారా ఈ డాక్టర్ గారు గోపాలకృష్ణ గారు అనేది రాసి మనకి ఇవ్వటం అనేది జరిగింది. వీటన్నింటినీ మనం ఒక 11 డేస్ ప్రోగ్రామ్ గా ఒక సర్టిఫికెట్ కోర్సు లాగా కనుక నేర్చుకోవటం కానీ, లేకపోతే 1 డే ప్రోగ్రామ్ లోనో 3 డేస్ ప్రోగ్రామ్ లోనో మనం కనుక జాయిన్ అయ్యి నేర్చుకున్నాం అనుకోండి, అట్లా నేర్చుకోవచ్చు. లేదు అనేటట్లయితే కనుక మనకు ఆన్లైన్ అనేవి క్లాసులు జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే సుమారుగా 2.5 నెలల నుంచి 3 నెలల వరకు కూడా ఈ క్లాసులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ క్లాసుల్లో జాయిన్ అవటం ద్వారా కూడా మనం మన గుణాలను ఏ విధంగా తగ్గించుకోవచ్చు, నేర్చుకోవచ్చు, లేకపోతే పెంపొందించుకోవచ్చు అనేవి మనం నేర్చుకుంటాం మాస్టర్స్. ఇట్లాంటి క్లాసుల ద్వారా కూడా మనం జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో 2 టాబ్లెట్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ లో మనకి ఏముంటుంది అనే కనుక తెలుసుకునేటట్లయితే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అతడు దోగాడే స్థితి నుండి పాకటం అనే స్థితికి, కూర్చోవటం అనే స్థితికి వస్తాడు అనమాట. అట్లా వచ్చే స్థితిలో ఆ పరిణామంలో ఏమవుతుంది, అన్ని విషయాలను, అన్ని వస్తువుల్ని తాకటము, అట్లా తీసుకొని నోట్లో పెట్టుకొని చూడటము, అంటే రుచి ఏంటి, లేకపోతే వాటి యొక్క స్థితి ఎలా ఉంది అనేది చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వరకు కూడా తానేముంటి ఏకత్వ స్థితిలో ఉంటాడు అనమాట. అంటే పండబెట్టినప్పుడు తాను అదే స్థితిలో ఉండి ఏకత్వంతో ఉంటాడు. అక్కడి నుంచి ద్విత్వంలోకి, అంటే బహుతత్వం, అనేక విషయాలు ఉన్నాయి ఇంకా అనేది తెలుసుకోవటం మొదలు పెడతాడు అనమాట. పాకటం నుంచి ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఈ ద్వంద్వాలను అనేది కనిపెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఆ ద్వంద్వాల స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ద్వంద్వాలను మనం అర్థం చేసుకుంటూ ఉంటాం అనమాట, చిన్నంగా. అప్పుడు ఈ ద్వంద్వాల నుంచి మనం, ఈ ద్వంద్వాలలో కాదు ఏకత్వంలో ఉన్నప్పుడే మనకి ఆనందము, ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి ఈ ద్వంద్వాలలో తెలుసుకున్న తర్వాత మనం ఏకత్వంలో ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అనమాట. సో దాంట్లో ఒకటేంటి, ఈ పగలు రాత్రి ఉన్నాయి అంటే ద్వంద్వాలలో ఉండేటువంటి 1-2-3 టాబ్లెట్ల మీదకు చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. మనకి పగలు ఉంది, రాత్రి ఉంది. పగలు మనం ఏంటి అంటే ప్రాపంచికంలో ఉండాలి, రాత్రి మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందటం కోసం మనం ఆ రాత్రిని ఉపయోగించుకోవాలన్నమాట. అంటే ఈ ప్రాపంచిక జీవితంలో మనకు డబ్బు అనేది ఎంతో ముఖ్యంగా మనం కావాలి. అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనం మరణం తర్వాత కూడా మనకి మన మీద డబ్బు అనేది, ప్రభావం అనేది ఎక్కువగా చూపుతూ ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలి, డబ్బు సంపాదన అనేది మనకు కంపల్సరీగా కావాల్సిందే. సో అది మనం ఒక 8 hours గా ఏదో ఒక జాబ్ చేస్తూనో లేకపోతే వ్యాపారం చేస్తూనో ఆ డబ్బు సంపాదన అనేది ఉండాలి మనకి. కానీ అదే ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఉండకూడదు అనమాట. అదే విధంగా ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఉండకుండా మనం మన రోజు మొత్తాన్ని కూడా 3 భాగాలుగా విభజించుకొని, ఒక భాగం శరీర ధర్మానికి, ఒక భాగం ఆత్మ ధర్మానికి, ఒక భాగం అంటే స్వధర్మానికి అనమాట, ఒక భాగం కుటుంబ ధర్మానికి. ఈ విధంగా మనం విడమర్చుకొని, అంటే మనం డబ్బు సంపాదించుకోవాలి, అదే విధంగా మన ఈ శరీరాన్ని మనం ధరించి వచ్చాం కాబట్టి ఈ శరీరాన్ని మనం శుభ్రంగా చేసుకుంటూ ఉండాలి. ఈ శరీరానికి కావాల్సినటువంటి పోషణను ఇవ్వటానికి, వ్యాయామం చేసుకోవటానికి, ఇట్లా దానిని పోషించుకోవటానికి కూడా మనం ఈ 8 గంటల్ని ఉపయోగించుకోవాలన్నమాట. అదేవిధంగా రాత్రి ఉన్నటువంటి 8 గంటల్ని మనం ఏం చేయాలి అని అంటే, మన ఆత్మపరమైనటువంటి ఆనందాలను పొందటానికి, మనం వచ్చింది ఈ భూమి మీదకి ఆనందాన్ని పొందటానికే కదా, అటువంటి ఆనందాలను పొందుతూ బ్రహ్మానందం స్థితిలో మనం కొనసాగాలి అని అంటే మనకు సాధన అనేది అవసరం అనమాట. ఆ సాధనని ఈ రాత్రిపూట చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటున్నప్పుడే ఈ ద్వంద్వత్వం నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఈ డైనమిక్ స్టాటిస్టిక్ అనేటువంటి ఒక టాబ్లెట్, అంటే డైనమిక్ గా కొంతమంది ఉంటారు అనమాట. అంటే త్వరితగతిన వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు అనమాట డైనమిక్ గా ఉండి.
అంటే ఏదైనా కొన్ని సమస్యలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని చూశారనుకోండి, వాళ్ళు త్వరితంగా దానిని అబ్జార్బ్ చేసుకోగలుగుతారనమాట. చేసుకొని వాళ్ళు ఆ స్థితి నుంచి ఇంకొక స్థితికి మారటానికి అవకాశం ఉంటది. ఇట్లాంటి వాళ్ళందరూ గూడా జనరల్‌గా మనం ఎగ్జాంపుల్ చెప్పుకునేటట్లయితే పట్టణాలు. పట్టణాల్లో ఉండేవాళ్ళు ఒక ఒక జీవనాధారం ఏదైనా కోల్పోయారనుకోండి, ఎమ్మటే ఇంకొక దాంట్లోకి మారిపోతా ఉంటారనమాట. అట్లా. అదే విధంగా స్టాటిస్టిక్ అంటే ఎప్పుడూ గూడా ఒకే స్థిరమైనటువంటి నిర్ణయంలో, ఒకే స్థితిలో ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళు జనరల్‌గా మనం చూసేటట్లయితే పల్లెటూరుల్లో వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది, ఒక మూసకట్టులో ఉంటది. నేనింతే, సీతయ్య ఎవడు మాట వినడు అన్నట్లుగా ఒకే పద్ధతిలో ఉంటారనమాట వాళ్ళు. అట్లాంటియి. వాటి నుంచి ఎలా మనం బయటపడాలి, ఆ ద్వంద్వత్వం నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఈ టాబ్లెట్లనేవి నేర్పుతూ ఉంటాయన్నమాట. అదే విధంగా పెద్ద తప్పు, చిన్న తప్పు అనేది. పెద్ద తప్పు అంటే ఏంటి అంటే, మనం ఈ మన జీవిత ధ్యేయం అనేది ఏంటి అనేది తెలుసుకొని, ఈ భూమి మీదకి మనం ఎందుకొచ్చాము అనేది తెలుసుకొని, దాని ప్రకారం మనం చేయాలి. అట్లా చేయకపోయేటట్లయితే అది ఒక పెద్ద తప్పుగా మనం పరిగణిస్తాం అనమాట. ఇందాకల మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గదా! 10థ్ క్లాస్ చదవటానికి పోయినవాడు 10థ్ క్లాస్ పరీక్షలు రాసి పాస్ అయితేనే అది పరిపూర్ణంగా చేసినట్లనమాట. అట్లా చేయకపోయేటట్లయితే అదొక పెద్ద తప్పుగా పరిగణిస్తాం. అట్లానే మన పెళ్ళిళ్ళు గాని, లేకపోతే హ్మ్. ఇట్లా ఈ సబ్జెక్టులు గాని ఇట్లాంటియి. ఇట్లాంటి మన పెద్ద తప్పు నుంచి గనక మనం బయటకి ఆహ్, వస్తున్నట్లుగా గనక కానొచ్చేటట్లయితే మనకి ధ్యానానుభవాల కింద గాని, లేకపోతే కోయిన్సిడెంట్‌లుగా గాని ఇట్లా ఏమవుతది అంటే చిక్కులనేవి కానరావటం గాని, లేకపోతే పోవటం అనేవి గాని జరిగిద్దనమాట. జరిగినప్పుడు ఓహో! నా చెప్పులు పోయినియి, లేకపోతే ఇట్లా కోయిన్సిడెంట్స్‌గా ఇవి వస్తున్నాయి అని అన్నప్పుడు, మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం ఎక్కడో పెద్ద తప్పు చేయబోతున్నాము, లేకపోతే చేస్తూ ఉన్నాము. దాని నుంచి మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట ఈ టాబ్లెట్ ద్వారా. అట్లానే చిన్న తప్పులు. చిన్న తప్పులంటే జనరల్‌గా ఈ కర్టెన్స్ గాని, లేకపోతే ఈ డోర్ మ్యాట్లు గాని, ఇట్లాంటివి కానొస్తా ఉన్నాయనుకోండి. లేకపోతే మన శక్తి విషయాలని అంటారనమాట. ఈ శక్తి ప్రవాహాలు వాటి నుంచి మనం త్వరగా మార్చుకోవటానికి అవకాశం ఉండే అటువంటి విషయాలనమాట. ఈ చిన్న తప్పులంటే. ఏదైనా ఒక సమస్య ఒక తప్పు చేశామనుకోండి, దాన్ని సరిదిద్దుకోవటానికి అవకాశం ఉందంటే అవన్నీ గూడా చిన్న తప్పుల కిందకొస్తాయనమాట. అట్లానే తెర ముందు, తెర వెనుక అనేది అదృష్టము, దురదృష్టము అనేటువంటి ఈ టాబ్లెట్‌లన్నీ గూడా ఈ ద్వంద్వత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. వీటిని గనక మనం సరైనటువంటి పద్ధతిలో నేర్చుకొని, ఈ ద్వంద్వత్వం నుంచి మనం బయటపడి ఏకత్వంలో ఉండాలి అని జెప్పేసి, ఈ టాబ్లెట్ అనేది నేర్పటం అనేది జరుగుతుందనమాట. అదే విధంగా 3 టాబ్లెట్స్ అనేయి. ఈ 3 టాబ్లెట్స్ అనేవి ఏంటి అంటే, బుద్ధి స్థాయిలో పనిజేస్తాయి మాస్టర్స్ ఇవి. హ్మ్. అంటే బుద్ధి స్థాయి అంటే ఏంటి? మనకి శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఉన్నాయని జెప్పుకున్నాం గదా! ఆ బుద్ధి స్థాయిలో అంటే విచక్షణ. మనం ఏ పని చేయొచ్చు, ఏ పని చేయగూడదు అనే అటువంటి ఆ విచక్షణని కలగజేస్తా ఉంటాయనమాట ఈ టాబ్లెట్‌లు. ఆ విచక్షణను మనం కోల్పోయినప్పుడు మనకు అనేక సమస్యలొస్తాయి. ఆ సమస్య వచ్చినప్పుడు ఈ 3 టాబ్లెట్ అనేటువంటి బుక్‌ని చదవటం ద్వారా, లేకపోతే ఈ జ్ఞానాన్ని తీసుకోవటం ద్వారా ఆ సమస్య నుంచి మనం బయటకొస్తామనమాట. ఆహ్, ఆహ్, స్ ఆ 3 టాబ్లెట్స్‌లో ఉండేటువంటి కొన్ని పాయింట్లు లేకపోతే కొన్ని టాబ్లెట్స్ ఏంటి అంటే ఇందాకల మనం చెప్పుకున్నట్లుగా తిండి విధానము, ఆలోచనా విధానము, పరస్పర సంబంధాలనేవి గాని, లేకపోతే పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అదేవిధంగా కష్టపడటము, తెలివితేటలు, ఆధ్యాత్మికము, కూలీ, అకౌంటెంట్, ఆ! ఆఫీసరు. అంటే మనం ఫస్ట్‌లో ఏంటి ఒక కూలివాడిలాగా అంటే కష్టపడి బాగా పని చేస్తా ఉంటామనమాట. కష్టపడే తత్వానికేంటి ఈ కూలిని గూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అదే గనక ఆ కష్టపడే తత్వం నుంచి ఇంకా కొంచెం మనం పైకొచ్చామనుకోండి, కొద్దిగా చదువుకొని అకౌంట్స్ రాయటం మొదలుపెట్టామనుకోండి, అప్పుడేమవుతుంది, ఒక యజమాని స్థితి నుంచి ఆ యజమాని మనకేంటి కొన్ని బాధ్యతలనేవి అప్పజెపుతాడనమాట. తాను చేయలేనటువంటి బాధ్యతల్ని ఈ అకౌంటెంట్ అనేవాడికి అప్పజెపుతాడు. వాడికి చెక్ పవర్ గూడా అంటే యజమాని లేనప్పుడు ఆ చెక్కుల్ని అంటే కూలోళ్ళకి డబ్బుల్నివ్వటం గాని, అట్లాంటి వాటిని గూడా కొంచెం ఇవ్వటం అనేది చెక్ పవర్ ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. అంటే ఒక కూలి స్థాయి నుంచి కష్టపడే తత్వం నుంచి మొరటుగా ఉండి కష్టపడే తత్వం నుంచి
ఒక అకౌంటెంట్ స్థాయికి కొంత జ్ఞానాన్ని తీసుకోవటం ద్వారా ఎదుగుతాం అనమాట. అక్కడి నుంచి ఒక ఆఫీసర్ స్థాయికి లేకపోతే ఒక యజమాని స్థాయికి మనం తర్వాత స్టెప్ లో ఎదుగుతాము. అయితే ఆ 3 స్టెప్పుల్లో మనం ఎక్కడున్నాం ఇప్పుడు ప్రెజెంట్? కూలి స్థాయిలో ఉన్నామా? అకౌంటెంట్ స్థాయిలో ఉన్నామా? లేకపోతే ఆఫీసర్ స్థాయిలో ఉన్నామా? అనేది మనం తెలుసుకోవాలి అంటే మన బుద్ధి విచక్షణను ఉపయోగించి మనం ఉన్న స్థితి లేకపోతే ఆ సమస్య ఏంటి అనేది తెలుసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఆహ్, అది తెలుసుకోవటానికి ఈ 3 టాబ్లెట్ అనేది ఉపయోగపడిద్ది. అట్లానే లక్ష్మి, పార్వతి, సరస్వతి అనేటువంటి టాబ్లెట్, శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము, లేకపోతే అన్నము, కూర, స్వీటు ఇట్లాంటి ఈ టాబ్లెట్లు మొత్తము గూడా వీటి కిందకొస్తాయి అన్నమాట. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మారాలి, మన బుద్ధి విచక్షణని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటివి అన్నీ గూడా ఈ 3 టాబ్లెట్ల ద్వారా తెలియజేస్తా ఉంటారు. అదే విధంగా 4 టాబ్లెట్స్ అనేది ఒకటుంది. అంటే మనం ఈ ప్రాపంచికంగా గనక మనం చూసేటట్లయితే ఈ గర్భస్థ శిశువు నుంచి మనం మరణం వరకు గూడా ఈ ప్రాపంచిక జీవితంలో మనకి జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చెప్పుకుంటున్నాము? మనం ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత మనం శరీరం ఒక్కటే గాదు. మనకి మనస్సు ఉంది, బుద్ధి ఉంది. అదే విధంగా ఆత్మ గూడా ఉంది అని జెప్పేసి తెలుసుకున్నాం. సో, ఈ ఆత్మ స్థితిలో మనకి ఈ 4 టాబ్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. హ్మ్. అంటే మనం ఈ ప్రపంచంలోకి, ఈ బాహ్య ప్రపంచంలోకి మనం ఎందుకొచ్చాము? ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నాము? ఇక్కడ మనం ఎలా జీవించాలి? ఇవన్నీ గూడా ఈ టాబ్లెట్ ద్వారా నేర్చుకుంటాం. అట్లాంటి సమస్యలేమైనా వచ్చేటట్లయితే ఈ టాబ్లెట్‌ని గనక మనం ఉపయోగించేటట్లయితే ఆ సమస్యల నుంచి తొందరగా మనం బయటపడటానికి అవకాశం ఉంది మాస్టర్స్. అందులో ఏంటి అంటే ముముక్షువుకు 4 శత్రువులు అంటారన్నమాట. అంటే మనం ఇనిషియల్ స్టేజ్‌లో భయంతోటి ఉంటాము. అక్కడి నుంచి చిన్న చిన్న కొంత కొంత అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందుతాము. అంటే అది పూర్తి జ్ఞానం కాదనమాట. దాన్నే అసంపూర్ణమైనటువంటి జ్ఞానము అంటారనమాట. మిడిమిడి జ్ఞానం అంటారు కదా! ఆ మిడిమిడి జ్ఞానాన్ని పొందినప్పుడు మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులను చేస్తా ఉంటాం. అట్లాంటప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటాం. ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ 4 టాబ్లెట్స్ అనేది మనకి ఉపయోగపడుతుందనమాట. అదే విధంగా కొంచెం ధ్యానంలో ఒక రకమైనటువంటి పరిపక్వతకొచ్చామనుకోండి, అప్పుడు మనకు అనేకమైనటువంటి అతీంద్రియ శక్తులు రావడం అనేది జరిగిద్ది. ఆ వచ్చినటువంటి శక్తుల్ని గనక మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకు కొన్ని సమస్యలు రావటం జరిగిద్దనమాట. సో, అటువంటి సమస్యల నుంచి బయటపడటానికి గూడా ఈ 4 టాబ్లెట్స్ అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా అన్నీ తెలుసుకున్నాము. కానీ ఆధ్యాత్మికంగా మనం బయటకొచ్చి ప్రచారం చేయట్లేదు. ఒక శాకాహార ప్రచారమనో, లేకపోతే ఒక పిరమిడ్ ధ్యానం చెప్పటం అనో, లేకపోతే ఈ పిరమిడ్ జగత్తుకు మనం ఉపయోగపడకపోవటం గాని, లేకపోతే ధ్యాన ప్రచారానికి ఉపయోగపడకపోవటం గాని, తెలిసినా గాని, అట్లాంటి పరిస్థితుల్లో కొన్ని సమస్యలొచ్చినాయి అనుకోండి. ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఈ టాబ్లెట్ అన్నమాట. ఆత్మపరంగా వచ్చే అటువంటి ఇబ్బందులన్నిటిని ఎదుర్కోవటానికి ఉపయోగపడే టాబ్లెట్ మాత్రమే ఈ 4 టాబ్లెట్ మాస్టర్స్. అదే విధంగా 5 టాబ్లెట్స్ అనేది ఒకటుంది. ఈ 5 టాబ్లెట్స్ లో ఏం చెప్తారు అనంటే, మన ఆత్మ పరిమాణ క్రమం అనేది ఎలా వస్తుంది? ఏదొస్తుంది? అంటే మనం ఖనిజ సామ్రాజ్యం నుంచి అక్కడ ఖనిజ సామ్రాజ్యంలో ఒక స్థిరత్వాన్ని నేర్చుకున్నామని, లేకపోతే ఒక ఒదిగి ఉండేటువంటి గుణాన్ని నేర్చుకున్నాం ఖనిజ సామ్రాజ్యంలో. అంటే నీటి ద్వారా, వాటి ద్వారా. ఆ విధంగా అక్కడ నుంచి చిన్నగా వృక్ష సామ్రాజ్యానికొచ్చాము. అక్కడ ఇచ్చే తత్వాన్ని పెంచుకుంటున్నాము. అక్కడ నుంచి చిన్నగా జంతు సామ్రాజ్యానికొచ్చాము. అక్కడ కదలిక అనే దాన్ని నేర్చుకున్నాము. అక్కడ నుంచి బుద్ధిని పెంచుకొని మనుష్య సామ్రాజ్యంలోకొచ్చాము. ఇక్కడ మనం అనేక గుణాలు, మనలో ఉండేటువంటి గుణాలని మార్చుకోవటం ద్వారా వాటిని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పొందటం ద్వారా ఆ గుణాలను మార్చుకొని దైవీ సామ్రాజ్యమైనటువంటి 5వ సామ్రాజ్యంలోకి ప్రవేశించటానికి ఎటువంటి మార్గాలున్నాయి? ఇప్పుడు మనకి దైవీ సామ్రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు? శ్రీకృష్ణుడు గాని, రాముడు గాని, ఒక యేసుక్రీస్తు గాని, ఒక అల్లా గాని వీళ్ళందరూ ఉండేటట్లయితే వాళ్ళందరూ కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళందరూ కూడా దైవత్వాన్ని వాళ్ళని మనం దేవుళ్ళు అని ఎందుకు పిలుస్తున్నాము? వాళ్ళలో ఉండేటువంటి గుణాలను మార్చుకొని వాళ్ళు దైవీ స్థితిని, ఆ ప్రేమతత్వాన్ని, కరుణని, జాలిని ఇట్లాంటి గుణాలను వాళ్ళు అపారంగా పెంచుకొని
వాళ్ళు దైవత్వం అనేటువంటి స్థితికి పొందటానికి వాళ్ళు కృషి చేసి ఆ దైవత్వాన్ని పొందారనమాట వాళ్ళు. సో మనం కూడా ఆ దైవత్వం అనేటువంటి స్థితిని పొందాలి అని అంటే ఈ గుణాలన్నింటినీ కూడా పెంపొందించుకోవాలి. ఏంటి? ప్రేమ, కరుణ, దయ, జాలి, ఆ, సహనము, ఇట్లాంటి గుణాలన్నింటినీ కూడా పెంచుకోవాలి మాస్టర్స్. సో అవన్నీ ఎట్లా పెంచుకోవాలి, ఏంటి, పెంచుకోకపోతే మనకు కలిగేటువంటి సమస్యలు ఏంటి, అట్లాంటివన్నీ కూడా ఈ టాబ్లెట్ ద్వారా మనం తెలుసుకుంటాం మాస్టర్స్. అందులోనే దీంట్లోనే యోగ పరంపర అనేది, పంచదోషాలు అనేవి, వీటన్నింటినీ కూడా తెలుసుకుంటాము. అట్లనే ఇంకొక టాబ్లెట్ ఏంటి అంటే 7 టాబ్లెట్లు, 7 టాబ్లెట్స్ అని అంటారు అనమాట. ఈ 7 టాబ్లెట్స్ ఏంటి అంటే మనం ధ్యాన ఆరోగ్య విధానం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందటానికి అవసరమైనటువంటి ఆత్మ విజ్ఞానంతో రూపొందించబడినటువంటివే ఈ 7 టాబ్లెట్లు అనమాట. ఇవేంటి? ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ ఉందనుకోండి మాస్టర్స్, ఆ బిల్డింగ్ లో మనకి పునాది కానరాదు. దాంట్లో వాడినటువంటి సిమెంట్ కానీ, వాడినటువంటి ఐరన్ కానీ, ఇట్లాంటి ఏవి కూడా మనకి కానరావు. మనకు ఫైనల్ గా ఏం కానొస్తుంది? ఒక స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ లో ఎటువంటి ఈ ప్లాన్లు వేసి ఫైనల్ గా ఇచ్చేటువంటి డిజైన్ ఒకటి మాత్రమే ఈ భౌతిక బిల్డింగ్ లో కానొస్తా ఉంటుంది అనమాట. అదే విధంగా మనకి కూడా ఈ శరీరం, ఈ 7 టాబ్లెట్స్ లో మనం ఏం తెలుసుకుంటాము? మన శరీరంలో ఎన్నో నాడీ మండలాలు ఉన్నాయి, 72,000 నాడులు ఉన్నాయి. ఆ నాడుల్లో కేంద్రాలు ఉన్నాయి, 7 కేంద్రాలు. అదే విధంగా 7 శరీరాలు ఉన్నాయి. మనకి ఆరా అనేది ఒకటి ఉంది. ఆ ఆరాకు అనేక రంగులు ఉంటాయి. ఏ రంగు ఉంటే మనలో ఏ తత్వం ఉంది, మనలో ఏ తత్వాన్ని పెంచుకోవాలి మనం, మనకు ఉండేటువంటి మార్గదర్శకులు ఎంతమంది ఉన్నారు, ఆ మార్గదర్శకుల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా తెలియజేస్తూ ఉంటుంది అనమాట ఈ 7 టాబ్లెట్స్ అనేది. ఇదంతా కూడా ఏంటి నేను చెప్పేది అంటే మనకి ఇది ఒక విషయాన్ని ఒక పరిచయం చేస్తున్నాను అంతే. నేను వాటి గురించి పూర్తి డెప్త్ అనేది దీంట్లో రాదు, ఒక గంటలోనో ఒక రోజులోనో రాదు. దీనిని నేర్చుకోవాలి, పూర్తిగా నేర్చుకోవాలి అంటే మనకి సుమారు 11 రోజులు కంటిన్యూగా అక్కడే ఉంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం సుమారుగా 10 గంటల వరకు కూడా నేర్పుతారు మాస్టర్స్ ఆ 11 రోజులు కూడా. సో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పూర్తిగా నేర్చుకోగలుగుతాం అనమాట వీటిని. లేదు, అవకాశం లేదు ఆ 11 రోజులు అనుకునేటట్లయితే మనం గనక ఒక ఆన్లైన్ క్లాసుల్లో కనుక జాయిన్ అయితే ఒక 3 months కంటిన్యూగా నేర్పుతారు అనమాట. ప్రతిరోజు కూడా ఒక 1.5 hour 2 hours అట్లా క్లాసులు పెడతారు. ఈ విధంగా మన ఎవరికి వాళ్ళమే డాక్టర్ కావాలి అనేటువంటి సదుద్దేశంతో నేర్పబడినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారు నేర్పిన, ఎవరైతే ఇందాక మనం చెప్పాం కదా, నువ్వు చనిపోతావు అన్న స్థితి నుంచి వాళ్ళని బాగు చేశారనమాట కొంతమంది రోగుల్ని. ఆ రోగులు లేకపోతే ఆ సమస్యల నుంచి బయటపడినటువంటి వ్యక్తులు వాళ్ళంతటా వాళ్ళుగా డాక్టర్లుగా తయారయ్యి వాళ్ళు మనకి ఇప్పుడు నేర్పడానికి ఈ జూమ్ సెషన్స్ లో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మాస్టర్స్. ఆ విధంగా నాకు నేనుగా ఒక డాక్టర్ గా తయారయ్యాను అనమాట. అంటే ఈ హాస్టల్ సర్జరీ జరిగిందని చెప్తున్నాను కదా, ఆ విధంగా జరిగిన తర్వాత నేను కూడా ఇందులో ఏదో ఉంది, ఇది నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు నేను నేర్చుకొని నేను కూడా ఒక డాక్టర్ గా కొద్ది గొప్ప ఎదిగిన తర్వాత దానిని మనం ప్రచారం చేస్తూ మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది మాస్టర్స్. ఇది ఒక రోజుగా చెప్పేది కాదు. సో దీనిని ఇంకా అనేక పూర్తిగా నేర్చుకోవాలి అనేటట్లయితే ఆ 2 పద్ధతుల ద్వారా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది మాస్టర్స్. వీటిలలో అనేక రకాలైనటువంటి పుస్తకాలను రాయటం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ అని, అంటే మనం భౌతిక ప్రపంచంలో జీవించాలి అంటే దాంట్లో ఆ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎట్లా పాటించాలో, అదే విధంగా మన ఆత్మ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ రూల్స్ ను పాటించేటట్లయితే ఉన్నత స్థితిని పొందటానికి అవకాశం ఉంది. దాంట్లో మౌలిక సిద్ధాంతాలు అనేవి మన ఆత్మ అనేది తీసుకోవాలన్నమాట. అందులో ఎగ్జాంపుల్ కింద మనం తీసుకునేటట్లయితే అవకాశాలు ఏమైనా కనుక వచ్చేటట్లయితే వాటిని దారవిడ్చుకోకూడదని. అంటే ఇప్పుడు మనకి క్లాస్ చెప్పమని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు మేడం, దాన్ని మనం దారవిడుచుకున్నాం అనుకోండి, నేను నేర్చుకోవటానికి మీకు చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. మీకు ఈ రోజు నేను చెప్పాలి అని అంటే నేను ప్రీవియస్ ఎంతో కొంత గ్రౌండ్ వర్క్ అనేది చేసుకోవాలి కదా. అట్లా నేను
ఆ గ్రౌండ్ వర్క్ చేసుకోవడం ద్వారా నా అంతట నేను నా ఆత్మ ఉన్నతి కోసం నేను కొంత నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అట్లా అవకాశాన్ని జారవిడుచుకోకూడదనమాట మనకొచ్చే అటువంటి అవకాశాలని. అదే విధంగా శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. ఇప్పుడు ఈ క్లాస్ నేను చెప్పాలి అని అనుకున్నాననుకోండి, నాకు ఎంతో కొంత శక్తి ఉంది అనేటువంటి అవగాహన అనేది నాకు రావాలన్నమాట. అటువంటి శక్తి ఉంటేనే ఈ క్లాస్‌ని నేను తీసుకోగలను అనే అటువంటి జ్ఞానం ఎప్పుడైతే నాకొచ్చిద్దో, అప్పుడు ఇది శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు అనేటువంటిది ఒక మౌలికమైనటువంటి సిద్ధాంతం అన్నమాట ఇది. అట్లానే మౌలికమైనటువంటి అజ్ఞానమే మన బాధలకు కారణమని, మనల్ని బట్టే మన తోడు, దేవుని రాజ్యం తొలుత గమనించండి, వాక్యం ద్వారానే స్వస్థత పొందండి. అంటే ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఒక అనారోగ్యంగా ఉన్నటువంటి పేషెంట్ దగ్గరికి పోయామనుకోండి, అక్కడ ఎట్లా మనం మాట్లాడాలి? మన వాక్శుద్ధి అనేది ఎలా ఉండాలి? ఆ! ఇట్లాంటి జబ్బు వచ్చినోడే తొందరగా పోయాడురా అని చెప్పామనుకోండి, వాడేమవుతది? బతకాల్సినోడు కూడా చనిపోవటం జరిగిద్దనమాట. అట్లా గాకుండా మన వాక్కు చాలా శుద్ధంగా ఉండాలనమాట. హ్మ్. మన వాక్కు గురించి, వీటి గురించి తెలుసుకోవాలి అనేటట్లయితే గనక మనకి భావన భావన వాక్శక్తి, వాక్శక్తి అనేది మన పత్రిజీ గారు రాసినటువంటియి. అదే విధంగా భావన శక్తి ఇట్లాంటి బుక్స్ అన్ని కూడా చదవటము. అదే విధంగా టోల్టెక్ 4 ఒప్పందాలు అనేటువంటి పుస్తకంలో కూడా చాలా విపులంగా రాయటం అనేది జరిగింది. మనం ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది కూడా. అవన్నీ కూడా చదివి వాటిని గురించి నేర్చుకున్నాం మాస్టర్‌తో. మనం ఏదైనా చేయాలి అంటే ముందు ఇతరులకు చెయ్యి అనేటువంటిది. ఇది ఒక ఆధ్యాత్మిక మూల సూత్రం అన్నమాట. ఆత్మపరంగా కోరి సాధించాలని, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని, అసాధ్యమైనటువంటిది ఏదీ లేదనేది, ఇట్లాంటియన్నీ కూడా ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకుంటాం మాస్టర్‌తో. అదే విధంగా వాహనాలు అనేటువంటి ఒక బుక్ ఒకటుంది. దాంట్లో అనేక రకాలైనటువంటి వాహనాలు ఉంటాయి అన్నమాట. ఏ వాహనం వస్తే ఏ స్థితి నుంచి ఏ స్థితికి మనం మారాలి అనేది. మనకు సైకిల్ గానొచ్చిందనుకోండి, అప్పుడు మనం కష్టపడే తత్వంలో ఉన్నాము ఇంకా అనేది మనకి తెలుస్తుంది. అట్లానే మనకి చిన్న ఒక కారు గానొచ్చిందనుకోండి, ఓహో! మనం ఈ కుటుంబ ధర్మాన్ని అదే విధంగా మన ఆధ్యాత్మిక పుత్రులతోటి మనం సరిగ్గా ఉండాలి. వాటి నుంచి మనం వాళ్ళని చిన్నగా మనం డెవలప్ జేసుకోవాలి అనేది తెలుస్తుంది. అదే ఒక బస్సు గానొచ్చిందనుకోండి, మన ప్రచారాన్ని ఈ జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి విస్తృతం చేసుకోవాలి అనేది తెలుస్తది. అదే విధంగా ఒక విమానం గానొచ్చిందనుకోండి, ఒక రైలు గానొస్తే ఒక రాష్ట్రాలని, ఒక విమానం గానొచ్చేటట్లయితే ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలి. ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే ఈ భాష అక్కడ ఉండదు కదా! అప్పుడు మనం భాషలను నేర్చుకోవాలి, కళలను నేర్చుకోవాలి. వాటి ద్వారా మనం విస్తృతంగా ప్రచారం చేయటానికి అక్కడ అవకాశం ఉంటుంది. అదే విధంగా మన పిల్లలు చూడండి ఇప్పుడు ఇతర దేశాలలో స్థిరపడతా ఉన్నారు పోయి. అంటే మన జీవిత ధ్యేయం ఏంటి? మనం గూడా ఆ దేశాలకు వెళ్లి ఎంతో కొంత మన జ్ఞానాన్ని అక్కడ పంచాలి అనేది మన జీవిత ధ్యేయంలో ఉంది అనేది మనం తెలుసుకోగలగాలన్నమాట. అట్లా తెలుసుకోవాలి అనంటే ముందు మనం ఏం జేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఆ జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవాలన్నమాట. అది ఒక రోజులో తెలుస్తదా అంటే తెలియదు. దానికి పౌర్ణమి ధ్యానాలను గనక మనం విస్తారంగా చేసేటట్లయితే ఒక 5, 6 పౌర్ణమి ధ్యానాలు చేసినప్పుడు, ఈ స్వాధ్యాయం చేసి, సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఈ మన జీవిత ధ్యేయాన్ననేది తెలుసుకోవటం జరిగిద్ది. ఆ జీవిత ధ్యేయం ఎట్లా తెలుసుకోవాలి అనేది ఒక బుక్ గూడా ఉందన్నమాట. డాక్టర్ గారు రాసింది. అట్లాంటి బుక్ చదివినప్పుడు గూడా మనం త్వరగా తెలుసుకోవడానికి గూడా అవకాశం ఉంది. అట్లానే ఒక 6 టాబ్లెట్లలో చాలకుడు నుండి శాసనుడు అనేదొకటి, అరిషడ్ వర్గాలు అనేటువంటి పుస్తకాలు ఇవన్నీ గూడా ఉన్నాయి. మనం ప్రధానంగా ఈ అరిషడ్ వర్గాలలోనే మనం మనిషి జన్మ తీసుకున్నప్పుడు ఉంటాం అన్నమాట. అంటే అరిషడ్ వర్గాలంటే ఏంటి? నేనే మంచోడిని, ఎదుటోడు చెడ్డోడు అనేటువంటి గుణంలో ఉంటాం మనం. హ్మ్. సో, అవి మన అంతరంగంలోనే ఉంటాయి. మంచి, చెడు అనేవి గూడా మన అంతరంగంలో ఉంటాయన్నమాట. వాటిని మనం అనలైజ్ చేసుకోగలగాలి. మనం ఏ గుణంలో ఉన్నాము అనేది. ఈ అరిషడ్ వర్గాలలో మనకు ప్రధానంగా ఉండేటువంటి గుణాలేంటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి గుణాలన్నమాట. వాటి నుంచి మనం ఏంది సపరేట్ చేయాలనా వాటిని? లేకపోతే అణిచి ఉంచుకోవాలనా వాటిని? లేకపోతే వాటిని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి అనేది 'వాళ్ళు' అనేటువంటి బుక్‌లో అంటే భువనచంద్ర గారు రాసినటువంటి 'వాళ్ళు' అనే బుక్‌లో ఒక మహర్షి ఈ భువనచంద్రకి చెప్తాడన్నమాట. తాను హిమాలయాల యాత్ర చేస్తూ ఉన్నప్పుడు
చెప్పడం అనేది జరిగింది. ఆ చెప్పేటప్పుడు ఏం చెప్తాడు అంటే అరిషడ్ వర్గాలని మనం అణచకూడదు, వాటిని మచ్చిక చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు మన ఇళ్లలో పెంకి పిల్లలు ఉంటారు అనుకోండి, వాళ్ళని మనం ఏం చేస్తాము? మచ్చిక చేసుకుంటామా, అణిచిపెడతామా వాటిని? వాళ్ళని మచ్చిక చేసుకుంటాం. ఒరేయ్, నువ్వు ఈ పని చేసేటట్లయితే నీకు ఈ 5 స్టార్ చాక్లెట్ ఇస్తాను, లేకపోతే నువ్వు ఈ పని చేసి పెట్టేటట్లయితే నీకు ఒక బైక్ కొని పెడతాను, ఒక సైకిల్ కొని పెడతాను. ఇట్లా వాళ్ళని మచ్చిక చేసుకొని మన దారికి తీసుకొచ్చుకుంటాం, చిన్నగా చిన్నగా. అట్లా మనం కూడా ఈ ఈ కామము అంటే ఏంటి? కోరికలు అన్నమాట. ఈ కోరికల్ని ఏ విధంగా మచ్చిక చేసుకోవాలి అంటే త్యాగము అనేటువంటి గుణం ద్వారా మచ్చిక చేసుకోవాలి. క్రోధము అనేటువంటిది అంటే మన కోరిక తీరలేదనుకోండి, ఆ కోరిక తృష్ణగా మారిద్ది. తృష్ణ నుంచి కోపం అనేది వస్తుంది అనమాట, క్రోధం అనేది వస్తుంది. అప్పుడు దానిని ప్రేమతత్వాన్ని ఇక్కడ ఉపయోగించుకోవాలన్నమాట. ఈ ప్రేమతత్వంతో ఉన్నప్పుడు ఆ క్రోధం అనేది పోతుంది. అదే విధంగా లోభము అంటే ఈ ఈ కోరిక నుంచి మనం అంటే డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక కోరిక ఉందనుకోండి, విపరీతంగా డబ్బును సంపాదిస్తాము రెండో దాంట్లో. మూడో దాంట్లోకి వచ్చేటప్పటికి లోభం ఏర్పడుతుంది అనమాట. అంటే ఈ డబ్బు సంపాదించినటువంటి డబ్బు మనకి ఖర్చు అయిపోతుంది, మనం గనక వాడుకునేటట్లయితే, లేకపోతే ఎవరికైనా దానం చేసేటట్లయితే నాకు తరిగిపోతుంది అనే అటువంటి భావనలో ఉంటాం అనమాట. ఎప్పుడైతే అటువంటి భావనలో ఉంటామో మనం అనేక సమస్యల్ని ఎదుర్కోవడం అనేది జరిగింది. మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి? దీని నుంచి మనం ఏ విధంగా ఈ లోభాన్ని మచ్చిక చేసుకోవాలి అనేటట్లయితే సేవ ద్వారా మనం మచ్చిక చేసుకోవాలి. తన్ మన్ ధన్ అనేది మనకు పత్రిజీ గారు చెబుతూ ఉంటారు కదా, ఏదో ఒక రూపేణ మీరు సేవ చేయండి. మీ శరీర పరంగా కనుక సేవ చేయొచ్చు, అంటే అక్కడ ఆ ప్రాంగణం శుభ్రం చేయటం కానీ, కుర్చీలు వేయటం కానీ, కుర్చీలు తీయటం కానీ, ఇట్లా శరీర పరంగా మనం సేవ చేయొచ్చు అనమాట లోభత్వంలో ఉండేవాళ్ళు. అదే విధంగా డబ్బు ఉంది మన దగ్గర, డబ్బును దానం చేయటం, అన్నదానానికి కానీ, లేకపోతే ఒక పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేయటం కానీ వాటికి. అదే విధంగా మనసు ద్వారా, లేకపోతే వాక్కు ద్వారా, లేకపోతే మన ఆలోచనల ద్వారా మనం చేయొచ్చు. అంటే ఒక పెద్ద పిరమిడ్ రావాలి, అది 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి సంకల్పం ధ్యానం చేయటం ద్వారా, లేకపోతే మంచి మంచి ఆలోచనలను మనలో కలిగించుకొని, మిరాకిల్ థాట్స్ అంటారు కదా, అట్లాంటివి కలిగించుకొని అందరినీ ఉత్తేజం చెందేటట్లుగా ఉపన్యాసాలు ఇవ్వటం ద్వారా, లేకపోతే మాట్లాడి మన అనుభవాలను చెప్పడం ద్వారా వాళ్ళని ఉత్తేజపరిచి ఆ విధంగా కూడా మనం సేవ చేయవచ్చు అనమాట. ఆ విధంగా లోభత్వం నుంచి మనం బయటికి రావచ్చు. అదే విధంగా మోహము అంటే అతి ప్రేమ అనమాట. సో ఈ అతి ప్రేమ వల్లనే కదా మనకి ఈ మహాభారత యుద్ధం అనేది జరిగింది. ధృతరాష్ట్రుడి యొక్క అతి ప్రేమ వలన ఆ మహాభారత యుద్ధం అనేది జరిగింది అనమాట. సో ఈ అతి ప్రేమ నుంచి మనం బయటికి ఎలా రావాలి అంటే ధర్మంగా ప్రవర్తించడం ద్వారా మనం బయటికి రావచ్చు అనమాట. అదే విధంగా మదము అనేది ఒక గుణం ఉంది, అంటే అహంకారం అనమాట. అంటే నేను చెప్పిందే చేయాలి, లేకపోతే నేనే గొప్పవాడిని అనేటువంటి అహంకారంతో ఉంటాం. ఈ అహంకారం నుంచి మనం ఎలా బయటికి రావాలి అంటే వినయం ద్వారా మనం బయటికి రావాలన్నమాట. అదేవిధంగా మాత్సర్యం అంటే జలసి అంటే ఈర్ష్య, అసూయ, పగ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే పక్కనోడు ఒక బిల్డింగ్ కట్టాడు, నేను 2 బిల్డింగులు కట్టాలి, వాడు 3 కడితే నేను 5 కట్టాలి, ఇట్లాంటి ఒక అసూయలు ఉంటాయి అనమాట. ఈర్ష్య ఉంటుంది, వాళ్ళు మంచి చీర కట్టారు, నేను అంతకన్నా కూడా ఇంకా మంచి చీర కట్టాలి అనేటువంటి ఒక ఈర్ష్య. అట్లాంటివన్నీ కూడా అరిషడ్ వర్గాలు అనేటువంటి పుస్తకం ఒకటి ఉంది. దాని నుంచి మనం ఎట్లా బయటికి రావాలి అంటే 1+ అరిషడ్ వర్గాలు అనేటువంటి బుక్ కూడా ఒకటి ఉందన్నమాట. ఏ గుణాల నుంచి ఎట్లా మనం బయటికి రావాలి అనేవి ఈ బుక్స్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. వీటి నుంచి మనం బయటికి రావాలంటే తృప్తి అనేది ఒకటి ఉండాలన్నమాట మనకి. సో ఈ తృప్తి ద్వారా మనం బయటికి రావాలి. ఇట్లా అనేక రకమైనటువంటి గుణాలు మనలో చెప్పుకున్నాం కదా, 550 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయని, వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేది కొన్ని పుస్తకాల ద్వారా మనకి డాక్టర్ జీకే గారు చెప్పడం అనేది జరిగింది. సో మీరందరూ కూడా ఈ గుణాల నుంచి బయటికి వచ్చి ఈ మనుష్య జన్మ నుంచి ఇదే మనం ఆఖరి జన్మగా చేసుకునే అటువంటి సదుద్దేశంతో ఉండి ఈ గుణాల నుంచి మనం బయటకు వచ్చి మనుష్య సామ్రాజ్యం నుంచి మనం దైవీ సామ్రాజ్యంలోకి ఎదగాలని కోరుకుంటూ నేను ఈ సబ్జెక్ట్ ని ఇంతటితోటి నేను క్లోజ్ చేస్తూ ఉన్నాను మాస్టర్స్.
ఎందుకంటే మనకు పావుదక్క 8 అవుతూ ఉంది కదా. సమయానుభవం వల్ల మిగతా అన్ని కూడా విపులంగా చెప్పడానికి మనకి అవకాశం లేదనమాట. ఇవన్నీ విపులంగా తెలుసుకోవాలంటే 11 డేస్ ప్రోగ్రామ్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా కానీ జాయిన్ అయ్యి పూర్తిగా తెలుసుకోవచ్చు మాస్టర్స్ మీరందరూ కూడా. థ్యాంక్ యూ అన్నాల్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మహావతార టీవీ వారికి ప్లస్ మేడం గారికి, ఈ టెక్నికల్ సపోర్ట్ వాళ్ళకి అందరికీ కూడా నా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ అన్నాల్ మాస్టర్స్. థ్యాంక్ యూ.